భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. ఒక బీసీ నాయకుడిని డిజాస్టర్ ప్రెసిడెంట్ గా చిత్రీకరిస్తూ చేసిన తప్పుడు వార్తలను ప్రచురించిన మీడియా ఛానల్ వెంటనే తమ వార్తలను విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు మండిపడ్డారు. ఈ సందర్భంగా అంబర్పేటలోని నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఓ బీసీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలని, దీనిపై మీడియా కమిషన్ అధ్యక్షునికి ఫిర్యాదు చేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియాపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించడం పట్ల ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్తుందని ఆయన మండిపడ్డారు. ఏది ఏమైనా ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించిన మీడియా తమ వార్తల్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితులలో మీ అందరినీ కలవడం జరుగుతుంది. ఎందుకంటే మీడియాలో కూడా ఒక కొత్త విధానం స్టార్ట్ అయింది. బిగ్ టీవీ అనే ఛానల్లో పొద్దుటి నుంచి డిజాస్టర్ ప్రెసిడెంట్ హైకమాండ్ వేణుగోపాల్ కూడా ఆయన మీద వ్యతిరేకత ఉన్నాడు. 20 నెలలలో ఆయన చేసింది ఏమి లేదు. కార్యకర్తలు బాధపడుతున్నారు. ఆయన ఎక్కడ జిల్లాలు తిరుగుతలేడు, ఎక్కువ కమిటీ వేసిండు. గతంలో కూడా చాలా మందిని వేయడం జరిగింది. ఇది కొత్త ఆనవాయితీ కాదు. పరిస్థితులను బట్టి కార్యకర్తలకు అవకాశాలు ఇస్తాం. ఎందుకంటే అందరు కూడా పనిచేయాలనేది మా ఉద్దేశం. అందుగురించి ఒక్కోసారి జంబో జెట్ కూడా వేయడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. గతంలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ కూడా వేసుకున్నారు. దానికి అన్నిటికంటే నాకు బాధ ఏంటంటే గాంధీ భవన్లో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయి. యూత్ కాంగ్రెస్కి ఉంది, ఎన్ఎస్యూఐకి ఉంది, సేవాదల్కి ఉన్నది, అందరికీ ఉన్నది. దాన్ని పక్కకు పెట్టి అందులో బీర్ షాచర్లు అవి బయట అది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైనా బ్యాక్లో ఏదో పడి ఉన్నటువంటి చెత్తను చూపిస్తాడు, బీర్ బాటిల్ అంటాడు. నాకేమో అర్థమే కాలేదు. ఆయన ఎందుకు అంత స్పీడ్గా ఒక పార్టీ ప్రెసిడెంట్ను అవమానం చేయడం ఏంది అనేది నాకు అర్థమైతే లేదు. ఏదన్నా నువ్వు అడిగేది ఉంటే ఏ టీవీ కూడా రైట్ ఉన్నది. ఏమైనా అలిగేషన్ ఉంటే వాళ్ళు వస్తారు, సార్ నీ మీద అలిగేషన్ ఉన్నది, నువ్వు పని చేస్తలేవు అంటే ఆయన జవాబు చెప్తాడు. ఎందుకు చేస్తలేను, ఎక్కడెక్కడ చేయలేదు అని చెప్తాడు. దాని బదులు మీరే ఒక పొలిటికల్ స్టోరీ తయారు చేస్తున్నారు. ఆయన చేసింది మహేష్ కుమార్ గౌడ్ 20 నెలలలో పిసిసి అధ్యక్ష కాలం గతంలో ఎన్నడూ లేనంత సంస్థాగత పనులు పార్టీ చేశాడు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేసిండు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. గతంలో ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కూడా చేశాడు. పార్టీ సిద్ధాంత ఆలోచనలతో భాగంగా సామాజిక న్యాయం సంపూర్ణంగా అమలు చేశారు. పిసిసి అధ్యక్షులయ్యాక అధిష్టానం ఆదేశాలతో డిసిసి అధ్యక్షుల నియామకాలు ఆయన ఒక్కటి నిర్ణయించగా జిల్లా అధ్యక్షులు చేయాలంటే అందులో తప్పనిసరిగా పిసిసి ప్రెసిడెంట్ ఉంటుంది, మీనాక్షి నటరాజన్ ఆలోచన ఉంటుంది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలో పిసిసి ప్రెసిడెంట్ చేసి ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ తేవడం జరిగింది కదా, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఉపయోగపడుతుంది. అదేవిధంగా అనుబంధ కమిటీలు ఏవైతే జరిగాయో బీసీ నాయకులకు అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, ఏది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నోడు ఈ దేశంలో ఎవరు లేడు. గతంలో నేను చాలా మంది నాయకులను చూశాను. ఆ కుటుంబంలో ఉన్నది ఇందిరాగాంధీ ఏదైతే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చిండ్రో, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు 70 అమెండ్మెంట్ తీసుకొచ్చి పంచాయతీరాజ్ బిల్లు పెట్టి మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా మా దగ్గర జరుగుతున్నది. అంతేకాదు భారతదేశంలో ఎవరు కూడా రాహుల్ గాంధీ గారు అన్న తర్వాత నేను 10 జిల్లాలు తిరిగిన. ఆ తర్వాత కులగణ జరగాలనే ఆలోచనతో లోకల్ బాడీ ఎన్నికలలో నిర్ణయం చేయాలని కామారెడ్డిలో ఆనాడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు సిద్ధరామయ్య సమక్షంలో మేము తప్పనిసరిగా లోకల్ బాడీలో మా ప్రభుత్వం వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. రావడంతో చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారు, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. 150 ఎకరాలు 150 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి సర్వే జరిగింది. ఇద్దరు
ఈడ ఏదైతే ఇతర రాష్ట్రాలలో పిసిసి ప్రెసిడెంట్ కు ముఖ్యమంత్రికి కొంత నాయకత్వం అనుకో, మహేష్ కుమార్ కు ఉండే నాయకత్వం, కంటోన్మెంట్ లో గెలిచినవా లేదా, జూబ్లీహిల్స్ లో గెలిచినవా లేదా? మరి గెలిచిన సంగతి చెప్పలేదండి, నాకు అర్థం కాదు. ఇవాళ పవర్ఫుల్ గా ఎక్కడ పోయినా ప్రజలలో ఉత్సాహం కొన్ని జిల్లాలలో ఉండొచ్చు, ఏదంటే కొత్త వాళ్ళకి వచ్చిర్రు, పాత వాళ్ళకంటే అది కూర్చోబెట్టి మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. అక్కడక్కడ ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే మాట్లాడి దాన్ని రెక్టిఫై చేస్తున్నాడు. నాకు తెలిసిన వాటికి ఎక్కడైతే ఉంటే వాళ్ళని పిలిచి సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తారు, కలిసి పనిచేయాలి. ఎందుకంటే కొత్త పాత అనకుండా కొత్త పాత వాళ్ళు కలిస్తేనే కాంగ్రెస్ బలపడుతుంది అనేది మహేష్ ఆలోచన. దానికి కూడా ఆయన ఏదో ఉంటలేడు, విలాసాలు చేస్తున్నాడు. ఏంటి ఇది నాకు అర్థం కాదు. మీరు ఇవాళ కొన్ని పార్టీలలో స్టోరీ వచ్చిందా ఎక్కడన్నా? ఇవాళ ఒక పార్టీలో డ్రగ్సే నడుస్తున్నది, డ్రగ్సే ఏది ఫామ్ హౌస్లలో పెట్టిండ్రు. దాని గురించి మీరు ఎప్పుడన్నా స్టోరీ పెట్టిందా? కేవలం పేపర్లో చూడడం, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అన్నారు. కానీ ఏ ఇన్సిడెంట్ జరగలేదు. దాన్ని పట్టుకొని మీరు కాంగ్రెస్ ను అన్పాపులర్ చేయాలన్నా, లేకుంటే దీని ఏదైనా కుట్ర జరుగుతుందా? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే బీసీ అంటే బడుగు బలైన వర్గాల గురించి రాహుల్ గాంధీ ఆలోచన చేస్తుండు కాబట్టి రాహుల్ గాంధీ గారు మహేష్ ను అపాయింట్ చేసిండు. దానికి రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చిండు. ఇద్దరు కలిసి చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఈజ్ సో సీరియస్. ఒక్కొక్కరికి పంపించింది జిల్లాలకు. ఈయన ఆదిలాబాద్ ఓడు జిల్లాలు తిరిగారే, మీకు తెలియదు. ఆల్మోస్ట్ ఒక నెల 2 నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు. ఎలక్షన్ అయిపోయినాక కూడా తిరుగుతున్నాడు. ఇది ఏమిటి స్టోరీ అండి? దీని వెనకాల ఎవడు ఉన్నాడు అనేది కావాలనే. ఐ నెవర్ సీన్ దిస్ థింగ్ బికాస్ ఐ వాజ్ అ పిసిసి ప్రెసిడెంట్, ఐ వాజ్ అ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అదే కాకుండా ఆల్ ఇండియాలో ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా పనిచేసిన కానీ ఇలాంటి ప్రశాంత వాతావరణాన్ని మీడియా వాళ్ళు చెడగొడతారని నేను అనుకోలేదు. ఐ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ మీడియా, బట్ మీడియా ఆల్సో షుడ్ థింక్ ఓవర్. ఏంటంటే ఇది ఒక నేషనల్ పార్టీని దానికి పోలిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయుడు ఎట్లుండని, అదే మాకు అన్ని తెలుసు రా భయ్, నువ్వు చెప్పేది నువ్వు కొత్తగా టీవీ పెట్టినావు, నీకు తెలియకుండా మాకు అన్ని తెలుసు. స్వాతంత్రం గురించి పోరాడింది మేము, జైలుకు పోయింది మేము. ఇవాళ అపోజిషన్ పార్టీ అదే కాకుండా జైలుకు పోవడం కాదు, ప్రాణాలు అర్పించిన పార్టీ మాది. ఇందిరాగాంధీ ఆమెకు తెలుసు నా ప్రాణహాని ఉన్నదని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నో, ప్రతి రక్తం బొట్టు కూడా ఈ దేశానికి ఉపయోగపడితే నేను ప్రాణం ఇస్తానన్నది ఇచ్చిందా లేదా? అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు పోయినాయా లేదా? ఆయన ఎన్నో అభివృద్ధి ప్రణాళిక చేశాడు. 18 ఏళ్ళ యువకుల కోటాకి ఇచ్చాడు. అదేవిధంగా ఇవాళ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నాడు, శాంప్ పెట్రోల్ పెట్టి టెలికామ్ ను ఇంప్రూవ్ చేసింది కాదు. ప్రతి ఒక్కరి చేతిలో ఏది సెల్ ఫోన్ వచ్చింది. ఇక మా ముఖ్యమంత్రి వచ్చినాక 4th సిటీ అంటున్నాడు, 4th సిటీ అంటున్నాడు. దాని మీద మీరు ఏదన్నా రాయాలి కానీ ఇదేదో కొత్త టీవీ వచ్చినట్టుంది, కొత్త ఆలోచన వచ్చింది, దానికి వీళ్ళు తెలిసినట్టే అది అయిపోయింది, ఇది నడవదు. అరే మీరేనా డిసైడ్ చేసేది? ప్రజలు డిసైడ్ చేయాలి. మేము ఏది దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం ఇచ్చినాము, అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చినాము. ఇవన్నీ ఒకటే. ఏది మన బంగారం కూడా నరేంద్ర మోడీ అంటుండే బంగారం దూరం పెట్టండి, ఎవడు కొనొద్దు అంటున్నాడు. ఆయననే మాకు సూచనలు ఇస్తుంటే ఇవాళ మీరు అనవసరంగా ఏంది ఆయన ఒక బీసీ అయినందుక, బీసీ కులంలో పుట్టడం తప్ప అని అడుగుతున్నా. బీసీలు రాజ్యాధికారంలో రావాలనే ఆలోచన రాహుల్ గాంధీకే ఉన్నది, మీకు కాదు. మీ మీడియా మిత్రులకు ఉండొచ్చు, ఒక పర్టికులర్ గా ఏది ఏ టీవీ అయితే ఉన్నదో ఆ టీవీకి ఉండొచ్చు. కానీ ఇలాంటి భాష నాకు మంచిగా అనిపిస్తలేదు. ఇలాంటి చూసి ప్రజలను జట్టుబడి ఎవరి గురించి చేస్తున్నారు? ఏదన్నా దీని వెనకాల పార్టీ ఉన్నదా? లేకుంటే ఎందుకు ఇంత సీరియస్ గా వాళ్ళే క్వశ్చన్ లేదు, వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక ఎవరిని అడిగింది లేదు. ఎవడన్నా అడుగుతుంటే అయ్యా మేము లోకల్, నేను కూడా మాట్లాడతా, పార్టీ ఫోరంలో మాట్లాడతా. పార్టీ ఫోరంలో తప్పు జరిగితే రేవంత్ రెడ్డి ముందు మాట్లాడతా, ఈవెన్ వేణుగోపాల్ ముందు మాట్లాడతారు. ఇది తప్పు అవుతుంది, సర్దిద్దుకోమని